హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. విజయవాడలో జరుగుతున్న విజయవాడ ఉత్సవాలు చూడడానికి ఫ్యామిలీతో వెళ్ళాం. మనకు ఈ ఉత్సవాలు 22వ తేదీ నుండి 2వ తేదీ వరకు జరుగుతున్నాయి. ఇక్కడ లైటింగ్ షో కూడా పెట్టారు. కృష్ణానది చాలా బాగా మెరిసిపోతుంది. ఇంకా ప్రకాశం బ్యారేజ్ కూడా చూడడానికి చాలా అందంగా ఉంది. ఇంటి దగ్గర నుండి పున్నమి ఘాట్ వెళ్ళడానికి హాఫ్ అన్ అవర్ పట్టింది. మేము ఏ వీధిలోండి వెళ్ళినా అక్కడ అమ్మవారు ఉత్సవాలు, వాటి లైటింగ్స్ మాత్రమే కనబడుతున్నాయి. ఫైనల్లీ అక్కడికి మనం హాఫ్ అన్ అవర్ తర్వాత వెళ్ళాము. అక్కడ ఎంట్రన్స్ చాలా అట్రాక్టివ్గా ఉంది. ఇక్కడ లోపలికి వెళ్ళడానికి ఎటువంటి ఎంట్రీ టికెట్ లేదు, ఫ్రీగానే వెళ్ళవచ్చు. ఇక్కడికి చాలామంది విజయవాడ ప్రజలు విచ్చేశారు. ఇక్కడ మెయిన్ అట్రాక్టివ్ కింద ఎక్కువ లైటింగ్స్ ఏర్పాటు చేశారు. మనం ఎటు చూసినా మనకి స్టాల్స్ కనబడుతూ ఉంటాయి. ఈ ఉత్సవాల్లో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడికి చాలామంది పొలిటికల్ లీడర్స్ కూడా వచ్చారు. ఇక్కడ చాలా సెల్ఫీ బూత్స్ కూడా ఉన్నాయి. మన నచ్చిన హీరోయిన్తో సెల్ఫీస్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడికి చాలామంది పొలిటికల్ లీడర్స్ కూడా వచ్చిన రాజధాని అయిన అమరావతి గొప్పతనం తెలుపుతూ భరతనాట్యం నృత్యం కూడా చేశారు. ఇక్కడ చాలామంది వివిధ వేషధారణలు కూడా చేశారు. ఇక్కడ మనం కొండపల్లి బొమ్మలను కూడా చూడవచ్చు. ఇక్కడ అమర్నాథ్ శివలింగాన్ని కూడా చూపిస్తారు. ఇక్కడ మేము వెళ్ళిన రోజు సింగర్ అబ్లిత్సా గారు వచ్చారు. తన పాటలు కూడా చాలా పాడారు.
మనకు 14 జ్యోతిర్లింగాలు దర్శనమిస్తాయి. ఉజ్జయిని మహంకాళేశ్వర స్వామి, శ్రీశైలం మల్లికార్జున స్వామి, గుజరాత్ సోమనాథ్ స్వామి మరియు నాగేశ్వర స్వామి, మహారాష్ట్ర కృష్ణేశ్వర స్వామి, భీమశంకర్ స్వామి, తమిళనాడు రామేశ్వరం స్వామి, జార్ఖండ్ వైద్యనాథ్ స్వామి, ఉత్తరాఖండ్ కేదార్నాథ్ స్వామి, ఉత్తరప్రదేశ్ కాశీ విశ్వనాథ్ స్వామి, మధ్యప్రదేశ్ ఓంకారేశ్వర స్వామి అని ఇలాగా వివిధ రాష్ట్రాలలో కొలువై ఉన్న శివలింగాలు అనేవి ఒక్కచోటనే దర్శనమిస్తున్నాయి మనకి. ఇక్కడ అమ్మవారిని చాలా బాగా అలంకరించారు మరియు ఇక్కడ హనుమంతుని వేషం కూడా వేశారు. ఇక్కడ మేము వెళ్ళే సమయానికి డ్రోన్స్తో స్టార్ట్ అయింది. ఇక్కడ చాలా బాగా డ్రోన్స్తో చాలా బాగా చేశారు. ఇక్కడ ప్రతిరోజు ఒక సింగర్తో లైవ్ కాన్సెప్ట్ ఉంటుంది. మనకు ఈసారి నవరాత్రులు 11 రోజులు వచ్చాయి. మన విజయవాడలో అమ్మవారు మొదటి రోజు బాలత్రిపురాసుందరి దేవిగా, రెండవ రోజు గాయత్రీదేవిగా, మూడవ రోజు అన్నపూర్ణాదేవిగా, నాలుగవ రోజు కాత్యాయని దేవిగా, ఐదవ రోజు లలితాదేవిగా, ఆరవ రోజు లక్ష్మీదేవిగా, ఏడవ రోజు మహాచండీదేవిగా, ఎనిమిదవ రోజు సరస్వతీదేవిగా, తొమ్మిదవ రోజు దుర్గాదేవిగా, 10వ రోజు మహిషాసుని మర్దినిగా, 11వ రోజు రాజరాజేశ్వరిగా మనకు దర్శనం ఇస్తారు. ఇది మన ఈ సంవత్సరటి విజయవాడ ఉత్సవాలు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇలాంటి ఎన్నో వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.